హరే కృష్ణ ఆత్మబంధువులకు చాలామందికి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే మలబద్ధకము. అందరూ ఈ మధ్యలో ఏజ్‌తో సంబంధం లేకుండా మలబద్ధకము అంటే మనము మలబద్ధకాన్ని ఫస్ట్ నిర్వచించుకోవాలి. చాలామంది 3 ఆర్ 4 టైమ్స్ సహజంగా తింటున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, మధ్యలో స్నాక్స్. రకరకాల ఫుడ్స్ తీసుకుంటారు. సహజంగా మలబద్ధకం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏజ్‌తో కాకుండా మెయిన్ సెడిమెంటరీ లైఫ్. అంటే ఒక దగ్గర కూర్చొని చేసేటువంటి జీవితాలలో వాళ్ళ యొక్క బాడీలో ఎటువంటి కదలికలు ఉండవు కాబట్టి పేగులలో కూడా కదలికలు మందగిస్తాయి. ఇది నంబర్ 1. అండ్ నంబర్ 2 ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో అసలు జీరో ఫైబర్. మీరు చూడండి, ఏదైనా ఒక బిర్యానీ తీసుకున్నాడు అనుకోండి, బిర్యానీ మొత్తంలో ఫైబర్ జీరో, టోటల్ బిర్యానీలో. ఒకవేళ వాళ్ళు కనుక చికెన్ బిర్యానీ తీసుకున్నారనుకోండి, చికెన్లో కూడా ఫైబర్ లేదు కదా. సో ఇక్కడ మొత్తం చికెన్ బిర్యానీలో జీరో ఫైబర్. అట్లా ప్రతి ఆహారాన్ని తీసుకుంటే ఫైబర్ లేకుండా ఆహారం తీసుకుంటున్న వాళ్ళకు ముఖ్యంగా ఫైబర్ ఏం చేస్తుందంటే అంటే స్టార్చ్ అంటాం చూసారండి. ఫైబర్ అంటే ఒక రకమైన సెల్యులోస్. ఇదేంటంటే మనకు జీర్ణం కాదు, కానీ మూమెంట్ని తీసుకొస్తుంది. ఆ మలాన్ని ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళడానికి తోస్తుందన్నమాట ఈ ఫైబర్. రెండోది ఏంటంటే ఫైబర్ ఏం చేస్తుందంటే నీటిని పీల్చుకొని ఆ నీటిని ఆ యొక్క మలాన్ని తయారు చేసేటువంటి క్రమంలో నీటిని ఇస్తుంది, సప్లై చేస్తుంది. అప్పుడు మలం తయారు కావడానికి నీళ్ళు అవసరం అన్నమాట. సో ఇక్కడ ఫైబర్ లేకపోతే నీళ్ళు స్టోరేజ్ ఉండదు, బాడీ పీల్చేసుకుంటుంది. సో ఇది 2 కారణాలు. మూడోది ఎన్నో రకాలైనటువంటి జీర్ణకోశ సంబంధమైనటువంటి పేగుకు సంబంధించినటువంటి అంటే గట్కును బ్రెయిన్కు ఉండేటువంటి ఒక యాక్సిస్ డిస్టర్బ్ కావడం. ఇది ఏజ్ రిలేటెడ్గా కూడా రావచ్చు. అంటే 40+, 50+, 60+లో సహజ సిద్ధంగా ఏజ్ రిలేటెడ్గా వాతం ఎక్కువైనప్పుడు మలబద్ధకం రావడానికి అవకాశం ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే తీసుకునేటువంటి ఆహారమే ఇక్కడ ప్రధానంగా ఆలోచించవచ్చు. సో నేను ఈ యొక్క మలబద్ధకానికి చాలా ఇంట్లో కూర్చొని హాయిగా అంటే తయారు చేసుకున్న ఒక చిట్కా చెప్తాను. ఏంటంటే అది కరక్కాయ. సో కరక్కాయను టెర్మినేలియా చెబులా హరీతకి అంటారు. హరీతకి, విభీతకి, ఆమలకి, ఈ 3 పేర్లు వినే ఉంటారు. ఉసిరికాయ, టానికాయ, కరక్కాయ. సో కరక్కాయ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కరక్కాయకు ఎంత స్పెషాలిటీ ఉందంటే అన్నిటికంటే టాప్ మోస్ట్. ఈ రెండిట్లలో అంటే ఇంకా ఎక్స్ట్రా ఉన్న రెండిట్ల కంటే ఇది కూడా ఇంకా చాలా బెస్ట్ అనమాట. సో మనం ఉసిరికాయను రెగ్యులర్గా తీసుకోవాలి. అది విటమిన్ సి సప్లై చేస్తుంది. పచ్చి ఉసిరికాయ తింటే శ్రేష్టం. ఎండిన ఉసిరికాయలో ఉండేటువంటి తత్వాలు అది వేరే. కానీ త్రిఫలాలు అంటే ఆయుర్వేదంలో త్రిదోష హారము, 6 త్రిదోషాలను మెయింటైన్ చేస్తుంది. అంటే వాత, పిత్త, కఫాలను ఇంబ్యాలెన్స్డ్గా ఉన్న వాటిని బ్యాలెన్స్గా చేస్తుంది త్రిఫల మీకు తెలుసు, పౌడర్. కానీ కొంతమందికి త్రిఫల అంటే నచ్చకపోవచ్చు. దీని బెస్ట్ ఏంటంటే కరక్కాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ట్రై చేయొచ్చు. ఇంకా కరక్కాయకు ఇంకొక స్పెషాలిటీ ఉంది. కరక్కాయ కనుక రెగ్యులర్గా డైలీ తీసుకుంటే ముసలితనాన్ని రాకుండా ఆపుతుంది. ఇది రసాయనంగా పనిచేస్తుంది, అంటే ఏజ్ను ఆపుతుందట. సో అంటే మనము ఈ యొక్క కరక్కాయను ఎలా వాడుకోవాలి? మెయిన్ కరక్కాయకు ఒకటి కఫాన్ని మరియు లంగ్ యొక్క ఇరిటేషన్, ఇంకా కాఫ్ వస్తుంది చూసారా, తెమడతో కూడినటువంటి దగ్గులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాని యొక్క లాలాజలము నోట్లో పెట్టుకొని మనం చప్పరిస్తూ తీసుకోవడము మనం దేశం మొత్తం మీద ఇది అలవాటే ఉంది. మనం ఇక్కడ మలబద్ధకంలో కరక్కాయను ఎట్లా వాడదాము? సేమ్ వెరీ సింపుల్ అండి. కరక్కాయలు మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ కరక్కాయను కట్ చేస్తే లోపల గింజ వస్తుంది, తీసేయండి. కొంచెం వాష్ చేసి కొంచెం ఆరబెట్టుకొని ఇది కొంచెం వేయించండి. కొంచెం లైట్గా వేయించి ఒక 2 చెంచాల నెయ్యి వేయండి. శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి దొరికితే శ్రేష్టం. కొంచెం నెయ్యి వేసి వేయించి కొంచెం లైట్గా కలర్ అంటే గోల్డెన్ కలర్కు మారినాక స్టవ్ ఆపేసేయండి, చల్లారనివ్వండి. పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ను ఉదయము 1 చెంచా, సాయంత్రం 1 చెంచా కనుక మనము గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు, లేదా డైరెక్ట్గా తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా తీసుకుంటే అది మింగడానికి కష్టం అవుతుంది. బెస్ట్ ఆప్షన్ తేనెలో కూడా కలుపుకొని చప్పరిస్తూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకటి వచ్చేసి కరక్కాయలో ఉండేటువంటి లక్షణాలు, ఇది ఇమ్యూనిటీని మరియు ఇన్ఫ్లమేషన్, బాడీలో ఉన్నటువంటి సెప్టిసీమియా అండ్ ఇన్ఫ్లమేషన్, సిఆర్పి లెవెల్స్ అంటారండి. సిఆర్పి లెవెల్స్ పెరగడము,
మరియు ఆర్ఏ ఫ్యాక్టర్స్ పెరగడము ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ, డబ్ల్యూబీసీ పెరిగి ఉంటుంది చూసారా, అది అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది కరక్కాయ. రెండోది వచ్చేసి జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, అంటే జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ ఒక యాక్సిస్ ఉంటుంది, లివర్, ప్యాంక్రియాస్ అండ్ గట్ అండ్ మైండ్కి సంబంధించిన ఒక యాక్సిస్ను క్లియర్గా చేస్తుంది అనమాట. ఇది ట్రాన్స్పోర్టర్స్ను చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది కరక్కాయ. అందు గురించే కరక్కాయ తీసుకున్నప్పుడు మనకు ఆకలి పెరగడము, డైజెషన్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. ఇంకొక రకంగా ఫిజిక్స్ ప్రకారంగా ఆలోచిస్తే కరక్కాయ ఈజ్ ద హయ్యెస్ట్ సప్లయర్ ఆఫ్ స్టార్చ్ అనమాట. అంటే ఒక ఫైబర్కు సంబంధించిన స్టార్చ్. ఇది వచ్చేసి మన శరీరంలో కలవదు, కాకపోతే మలాన్ని ఎన్హాన్స్ చేస్తుంది మరియు అక్కడ గ్రిప్ తీసుకొస్తుంది అన్నట్టు పేగులలో. సో ఎప్పుడైతే పేగులలో గ్రిప్ తీసుకొస్తుందో మలాన్ని బయటికి నెట్టడానికి కార్మినేటివ్ అనేటువంటి ఒక లక్షణం ద్వారా, లాగ్జాటివ్ అనేటువంటి ఒక లక్షణం ద్వారా పనిచేస్తుంది కరక్కాయ. కాబట్టి కరక్కాయ ఎవరు వాడచ్చు, ఎవరైనా వాడచ్చు అండి, మరీ చిన్నపిల్లలు అయితే తప్ప. పెద్దవాళ్ళకు మోస్ట్ రెగ్యులర్గా, అంటే మరీ 50+ ఉన్న వాళ్ళు మోస్ట్ రెగ్యులర్గా వాడుకోవచ్చు. కొంచెం 30 to 50 లోపు ఉన్న వాళ్ళు అవసరం ఉన్నట్టుగా, అవసరానికి తగ్గట్టుగా నేను చెప్పినట్టుగా మీరు ఫస్ట్ ఫైబర్ ఫుడ్స్ అలవాటు చేసుకోండి. ఆ ఫైబర్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కరక్కాయను నేను చెప్పినట్టుగా చేసుకుంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది. హరే కృష్ణ.